భారతదేశం అంటే మనం ఏదైనా ప్రామాణికంగా తీసుకున్నప్పుడు భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుంటాం మనం. అటువంటి భగవద్గీతలో 4 యోగాల గురించి చెప్పబడి ఉంది. జ్ఞాన యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, కర్మయోగము. ఈ యొక్క 4 యోగాల గురించి విశేషంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానం. జ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ ఎదుగుదల అది వేగవంతమవుతుంది. మరి ఈ యొక్క 4 యోగాల గురించి భగవద్గీతలో ఫస్ట్ అర్జున్ విషాద యోగం తర్వాత మొట్టమొదట అందించింది జ్ఞానయోగం, అంటే సాంఖ్యం. సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకం. ఎందుకు అంటే మోహం అనేది ఎక్కడ జనిస్తుంది అంటే అజ్ఞానం వల్లే జనిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగినటువంటి దృష్టి లోపం వల్లే జరుగుతుంది. ఇది అంటే అది ఉన్నట్టుగా చూడలేదు మనస్సు. ఎప్పుడైతే ఆ బుద్ధికి సరైన జ్ఞానం అందనప్పుడు మాత్రమే అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమిస్తుంది. ఆ భ్రమ కలగడంతో అజ్ఞానం, ఆ అజ్ఞానంతో జీవుడు బంధింపబడుతున్నాడు. కాబట్టి ఆ మోహానికి గురయ్యాడు అర్జునుడు.